నీ జీవితంలో ఒక గొప్ప సమృద్ధి దిశగా నువ్వు నడవబోతున్నావు, అడుగులేయబోతున్నావు అనేటువంటి దానికి ఏదైనా ఒక సూచన ఉందా? గుర్తులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇలాంటి సూచన ఒకటి ఉంది అంటే దాని తర్వాత ఏదో గొప్ప సంగతి జరగబోతా ఉంది, ఏదో ఒక గొప్ప అద్భుతం జరగబోతా ఉంది అనే ఏదైనా ఒక గుర్తు, ఏదైనా ఒక సూచన బైబిల్ గ్రంథంలో ఉందా? కీర్తనల గ్రంథం 66వ కీర్తన 12వ వచనం, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపించి ఉన్నావు అని వ్రాయబడింది. దేవదేవుడే సమృద్ధి గల చోటికి నడిపించాడంట. అది ఎంత సమృద్ధో, ఎంత ఆనందదాయకమో. అయితే అంత సమృద్ధిలోనికి దేవుడు నడిపించక ముందు ఏదో ఒక సూచన ఉందండి. అదే కీర్తన, అదే వచనం పైన ఏముందో ఒకసారి చదువుకుందామా? మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అని వ్రాయబడింది. సమృద్ధి గల చోటికి వెళ్ళక ముందు ఆ యొక్క భక్తుని అనుభవం నిప్పులలో నీళ్లలో పడ్డారంట. నిప్పులో పడితే ఏమవుతుందండి? కాలిపోతారు. నిప్పులో పడితే ఏమవుతారు? ఇక కాలి చచ్చిపోతారు. అంతేనా? నిరీక్షణ ఇక ఏమీ ఉండదు. నిప్పులలోకి దిగి రక్షించేవారు ఎవరు లేరు. షద్రక్ మేషక్ అబేద్నెగోల సంగతి వదిలేద్దాం. అదే కాదు, భక్తుడు అంటున్నాడు నీళ్లలోనూ పడితిమి అంటే నీళ్లలో పడితే ఊపిరాడక చచ్చిపోతారు, కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా బ్రతుకుతామనే నిరీక్షణ ఉండదు, నీళ్ళలో ముడిగి ఊపిరాడక చచ్చిపోయేంత పరిస్థితి వస్తుంది. ఏంటి ఊపిరాడని పరిస్థితి అని మనం వాపోతాం. దాని తర్వాత ఏం జరుగుతుందంటే సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు. నీ జీవితంలో నిప్పులలో పడినట్టుగా ఫీల్ అవుతున్నావా? కాలిపోతున్నానే, విడిపించేవారెవరు? నీళ్ళల్లో పడిపోయిన అనుభవం ఉందా? మునిగిపోతున్నానే, ఇక ఊపిరాడక చచ్చిపోతానే, ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకుంటున్నావా? ఇదొక సూచన. దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.